15వ వచనం. 50వ కీర్తన 15వ వచనం. ఓకే. 14వ వచనం. దేవునికి స్తుతి యాగము చేయము. అందులో ఎప్పుడు ఆ మాట దేవునికి స్తుతి యాగము చేయము. గట్టి చెప్పండి. దేవునికి ఏం చేయాలంట? స్తుతి అనేది ఒక యాగం లాగా. యాగాలు పూర్వకాలంలో ఎప్పుడు ఋషులు చేస్తూనే ఆ మంట గడుతా ఉంటే ఏం పోస్తుందంట? నెయ్యో లేకపోతే ఆయుధ పోస్తూనే అది యాగం. అలాగా దేవుడికి మనమేం చేయాలంట? స్తుతి యాగం చేయము. అదొక ఆజ్ఞ. స్తుతి చేయడం అనేది ఒక దేవుని ఆజ్ఞ. దేవుని ఆజ్ఞను మనం ఎప్పుడు కూడా మీరకూడదు. దేవుని స్తుతి యాగం లేక స్తుతి చేయడం అనేది ఆజ్ఞ. దేవునికి స్తుతి యాగం చేయడం మరొకసారి గట్టి చెప్పండి. ఏం చేయాలంటే దేవునికి స్తుతి యాగం. లాస్ట్ వచ్చినాం, అదే అధ్యాయంలో లాస్ట్ వచ్చినాం. స్తుతి యాగం అర్పించువాడు నన్ను మహిమపరుస్తున్నాడు. అందులో ఎప్పుడు మాట స్తుతి యాగం అర్పించువాడు నన్ను ఏం చేస్తున్నాడు? మహిమపరుస్తున్నట్టు. దేవుడికి నీ ద్వారా నా ద్వారా మహిమ రావాలంటే ఆదివారం దేవుడు ఏం చేయాలా? స్తుతి చేయాలంటే స్తోత్రాలు చెల్లించాలి. బైబిల్ గ్రంథంలో మనుషులంట వచ్చినట్టు బాగా వస్తారంట, మంచి కూర్చోరంట, పెదవులతో గట్టిగా ఆరాధన చేస్తారంట. కానీ వాళ్ళ హృదయం ఎక్కడుందంటే దేవుడికి దూరంగా ఉన్నదంట. కాబట్టి స్తుతి చేసేటప్పుడు కూడా మన ఆరాధన దేవునికి ఇంపుగా ఉండాలి. స్తుతి యాగం అర్పించువాడు నన్ను మహిమపరుస్తాడు. దేవుడు అంట దేవతలు ఎప్పుడు దేవుడు ఏం చేస్తుంటాయి? ఆరాధిస్తూనే ఉంటాయంట, పొగుడుతూనే ఉంటాయంట, కనపడుతూనే ఉంటాయంట. పెద్దలు పరిశుద్ధులు చనిపోయిన వారు అందరూ పరలోకంలో ఒకటే పని. ఏమిటా పని? గొప్ప పని ఆరాధించడమే గొప్ప పని. కాబట్టి ఆ ఆరాధన చేయడం ద్వారా, స్తుతి చేయడం ద్వారా దేవుడు ఏమవుతాడు? మహిమ మార్చబడుతున్నాడు. ఒకసారి ఎబ్రిలకు రాసిన పత్రిక రండి, 13వ అధ్యాయం రండి. ఎబ్రిల్ 13వ అధ్యాయం 15వ వచనం చదవండి. ఎబ్రిల్ 13వ అధ్యాయం 15వ వచనం. దేవునికి
చేయాలా, ఆరాధించాలా. వినండి, ప్రార్థన వేరు, ఆరాధన వేరు. ప్రార్థన అంటే ఏంటి? ఒక్క మాట చెప్పండి. ప్రార్థన అంటే ఏంటి? అడగడం లేక అడుక్కోవడం, మన మనవులు ఆయనకు చెప్పుకోవడం, మన భారాలు ఆయన పైన వేయడం, మన అవసరతలన్నీ ఆయనకు తెలియజేయడమే ప్రార్థన. ఆయనను దర్శించడమే, లేక ఆయనను ఏమంటారు, మనం ఆయన అడగడమే. మరి ఆరాధన ఏంటి చెప్పండి? ఆరాధన పొగడడం. అడగడం ఒకటైతే పొగడంలో ఇంకో మాట చెప్పండి. అడగడానికి ఇంకో మాట చెప్పండి. ఇవ్వడం. ఏమి ఇవ్వడము? స్తుతులు ఇవ్వడం, స్తోత్రాలు ఇవ్వడం, ఆయనను ఘనపరచడం. ఆదివారం నుంచి ఆయనను ఆరాధన చేస్తూ ఆయన ఎంతో ఏమవుతాడు? సంతోషపడు. నువ్వు ఎవరైనా పొగిడినావనుకో, అక్క నువ్వు బాగుంటావు, అక్క చాలా బాగలేకపోయినా, అబ్బా నీ పండు ఎంత బాగుండు, ముక్కెంత బాగుండు, మళ్ళీ బాగలేదు. కానీ ఏం చేస్తున్నావే? పొగుడుతా ఉంటే రోజు ఏం కావాలంటే ఇచ్చేస్తాం కొంతమంది. పొగుడుతలకి బాగా వెళ్ళిపోతా ఉంటాం. మరి ఒక మానవుడే పొగిడితే, అంత సంతోషిస్తే, మరి దేవుణ్ణి ఆరాధనలో ఏం చేస్తున్నావు? దేవుణ్ణి పొగుడుతా ఉన్నామన్నమాట. ఆరాధనలో రెండు మాటలు గుర్తుపెట్టుకోండి. ఒకటేమి దేవుణ్ణి పొగడాల, అంటే దేవుడు ఏమై ఉన్నాడో ఆయనను పొగడాల. ఏమై ఉన్నాడో మాట చెప్పండి ఎవరైనా. ఆయన ఎలాంటి దేవుడు? గొప్ప దేవుడు, నిజమైన దేవుడు, సర్వాధికారి, నిత్య జీవం గలవాడు, సర్వోన్నతుడు, ప్రేమ గలవాడు, దయగలవాడు, ఆశ్చర్యక్రియలు జరిగించేవాడు, కనికరాలు గలవాడు. ఇంకేంటైనా ఆయన ఏం చేయొచ్చు? పొగడవచ్చు. ఆరాధనలో మొదటిది పొగడడం. రెండవది ఆయన చేసిన మేలు ఏవైతే ఉన్నాయో వాటికి దేవునికి ఏమి ఇవ్వడము? కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. బైబిల్ గ్రంథం అంతటి మాటలు ఉన్నాయి. మీరు ఆయన సన్నిధికి రండి, ఎలాగా? కృతజ్ఞత అర్పణలు చెల్లించు. ఆరాధన అంటే ఇవ్వడం. ఏమి ఇవ్వడము? మరొకసారి కృతజ్ఞత స్తుతులే. ఇప్పుడు ఎవరైనా ఏమైనా ఇచ్చారనుకో, ఏం చెప్తాము? థ్యాంక్స్ అంటే ఒక మానవుడు ఏదైనా ఇస్తే ఏమంటా? వెంటనే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అనలేదు అనుకో, వాడి మనసులో పెట్టుకుంటాడు. వీళ్ళు ఎంత సాయం చేసినా నాకు ఏం చెప్తున్నారు? కనీసం వందనాలని చెప్పడం లేదు, థ్యాంక్స్ అని చెప్పడం లేదు అని చెప్పి ఇంకోసారి అడిగినాం అనుకో, ఏమంటాడు? ఉన్నా కూడా లేవంటాడు. అదే వెంటనే థ్యాంక్స్ చెప్తే ఎంతో ఏమైతాడు? సంతోషం. మానవుడే పొగిడినా సంతోషపడతాడు, థ్యాంక్స్ చెప్పినా. దేవుడు బైబిల్లో ఉంది, ప్రతి విషయంలో దానికి ఏం చెల్లించాలి? కృతజ్ఞత. ఈరోజు నువ్వు కాపాడినందుకు, ఆహారం ఇచ్చినందుకు, ఆరోగ్యం ఇచ్చినందుకు, నెలలుగా మనం కాపాడి సంవత్సరం అంతా కాపాడి 2026 ప్రవేశపెట్టినందుకు, ఇంకా ఎన్నెన్నో విషయాలు దేవునికి ఏం చెల్లించవచ్చు? కృతజ్ఞత స్తుతులే, స్తోత్రాలే, వందనాలు తెలియజేయవచ్చు. కాబట్టి ఆదివారం ప్రాముఖ్యత ఏంటంటే ఆరాధించడము. దావీదు బైబిల్ గ్రంథంలో ఉన్నాడంట. ఆయన దినానికి ఎన్నిసార్లు ఆరాధన చేసేవాడు? ఎన్నిసార్లు? 7. మనం ఎన్నిసార్లు తింటాము? 3 సార్లు, తక్కువ. మరి ముమ్మారైనా దేవుడు ఏం చేయాలి? స్తుతించాలా. ముఖ్యంగా ఆదివారం
4వ వచనమా? కాదు అందరూ ఏమంటుందంటే ఇశ్రాయేలు చేసే స్తోత్రం మీద ఆశయం ఎక్కడి 3వ వచనమా? నీవు ఇశ్రాయేలు స్తోత్రముల మీద ఆశయం. దేవుడే నీకు వస్తాడు. ఏం చేస్తే మనం చెప్పండి, ఏం చేస్తే చెప్పండి అమ్మా. ఆయనను ఆరాధిస్తే నీవు ఇశ్రాయేలు చేయి స్తోత్రం మీద మనం చేసే స్తోత్రాలు ఇంకో మాట చెప్పాలంటే ఆయన దృష్టి మన మీద పడుతుంది. ఇప్పుడు ఎవరైనా పెద్దలు వచ్చారనుకో, ఓ చూపు నా మీద నీ దృష్టి అంటే అర్థమైంది. నన్ను గుర్తు పెట్టుకో, కొంచెం ఏమంటారు, నన్ను క్యాలి పెట్టుకో, తెలంగాణలో కొంచెం నా వైపు చూడు అంటే అర్థమైంది. వాళ్ళు వైపు చూస్తే మనకి ఏదో ఒక మేలు. అలాగా దేవుడు మనం చేసే స్తోత్రం మీద ఆయన ఏమవుతాడు? ఆయన ఆశ్రయుడు అయినాడు అనుకో, అనారోగ్యం అంతా ఏమైపోతుంది? పటాపించాలి. మన జీవితంలో అప్పులేమో ఉన్నాయనుకో, ఆయన వచ్చారనుకో, అప్పులన్నీ ఏమైపోతాయి? అన్నీ తీరిపోతాయి. ఆయన వచ్చాడనుకో, సమాధానం లేకపోతే దేవుడు మనకి ఏమిస్తాడు? సమాధానం. నెమ్మది లేకపోతే నెమ్మది. ఏం కావాలన్నా కూడా మనం చేసే స్తోత్రం మీద ఆయన ఏమవుతాడు? ఆశ. ద్వితీయోపదేశకాండం ఒకసారి 10వ అధ్యాయంలో ఎక్కడ వచ్చిందో ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయంలో వచ్చింది. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 21 వచ్చింది. ఆయనే నీకు కీర్తనీయుడు, నీవు కనులారా చూచుచుండగా ఆ భీకరమైన ఆ గొప్ప కార్యములను నీ కొరకు చేసిన నీ దేవుడు ఆయనే. నీ కొరకు ఆయన ఏం చేస్తాడంటే గొప్ప కార్యాలు ఆయనే. ఇలా అయిపోయినామా అనుకున్నాం. ఈ కార్యాలు ఎవరు చేస్తారు? దేవుడే. నువ్వు ఆయన ఆరాధిస్తూ ఆయన సన్నిధికి ఆదివారాలు తప్పకుండా వస్తే దేవుడు అంటున్నాడు, ఇదిగో నీవు కనులారా చూస్తుండగా భీకరుడైన నీ ఆ గొప్ప కార్యాలు, భీకరమైన గొప్ప కార్యములను నీ కొరకు చేసిన నీ దేవుడు ఆయనే. నీ కొరకు ఏం చేస్తాడంటే ఆయన గొప్ప ఎన్నో పాట పాడతాం కదా, ఏదైనా గతమంతా మార్చగలడు. ఏంటంట? గుడిసె ఉండే క్రిస్మస్ కదా ఏమైపోయింది? పెళ్ళిళ్ళు అయిపోయింది. అరే పిల్లలు అయితే పెళ్ళిళ్ళు కాలేదు, అందరు కలిపి అందరూ అనుకుంటూ ఊరంతా అందరికి ఏమైపోయింది? వివాహం అయిపోయింది. దేవుడు ఏమైనా ఒకవేళ సైతాన్ని మన ఎడలైనా కీడు తలస్తే కూడా దేవుడు ఏం చేస్తాడు? దాన్ని మేలుగా మారుస్తున్నాడు. మన దేవుడు మేలు చేసే ఇవన్నీ దేంట్లో ఉంది? ఆరాధనలో. చెప్పలేంటి? ఈరోజు ఒక చిన్న మాట చెప్పి ముగిస్తాను. అదేం మాట అంటే అసూయలోని అనర్థము, అసూయలోని అనర్థాలు. చెప్పండి ఆ మాట చెప్తాను గట్టిగా. అసూయలోని అనర్థాలు. అసూయ తెలుసు కదా, గ్రీక్ దేశంలో ఒక క్రీడా పోటీలు పెట్టేవాళ్ళు. ఆ పోటీలో ఎవరైతే గెలుస్తారో ఒక పెద్ద విగ్రహం ఏర్పాటు చేసేవారు. అయితే ఒకరి మీద గెలిచి మంచి విగ్రహం పెట్టారంట. అయితే ఇతనికి బాగా అసలు వచ్చాడు, నా మీద పోటీ గెలిచాడు, వాడి విగ్రహం వచ్చింది కాబట్టి ఆ విగ్రహం ఏం చేయాలనుకున్నాడంటే రాత్రి వెళ్ళి మెల్లగా దిమ్మ ఉంటుంది కదా, దిమ్మని ఏం చేయాలనుకున్నాడు?
పొడిసి తీర్థం లోపల ఆ బొమ్మ మొత్తం మీద పడిపోతే ఏమైపోయాడు, చచ్చిపోయాడు. ఆ బొమ్మకు మాత్రం ఏమి కాలేదు, ఏమి సుత్త తీసుకొని అది అట్లా అంటుంటేనే మీద పడిపోయింది. కాబట్టి వాడు వెంటనే కుప్ప కూలిపోయి అక్కడే మరణించాడు అన్నమాట. కాబట్టి ఆ అసూయ అనేది చాలా 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 అనర్థం. అనర్థం అంటే అనర్థాలు అంటే ఏంటి? అనర్థాలు అమ్మ ఎవరు చెప్తారా? అసూయ నుంచి అనర్థాలు, అనర్థం. ఒకసారి బైబిల్ ఆదికాండం 4:5 అంటే మనం అసూయ అంటే ఓర్వలేని తరం ఉంటే మనమే నాశనం అవుతామని అర్థం. చదవండి ఆదికాండం 4:5. కయ్యేను అర్పణలో ఏం చేయలేదంట దేవుడు. అంటే హేబేలు సొంత తమ్ముల అర్పణ దేవుడు ఏం చేశాడు? అంగీకరించాడు అన్నమాట. ఆయన ప్రార్థన అంగీకరించి మరి యెహోవాకి ఇద్దరు అర్పణ తెచ్చాడు. ఎవరు? హేబేలు. కానీ ఎవరు అర్పణ దేవుడు అంగీకరించాడు? హేబేలు. చదవండి 3-5 వరకు. కొంతకాలమైన తర్వాత కయీను పొలంలో పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాడు. హేబేలు ఏం తెచ్చాడంట? తొలుచూలు మంద, చాలా సమర్పణ, దేవుడికి ఇష్టమైనది తీసుకొచ్చాడు. కాబట్టి దేవుడు ఆత్మను ఏం చేశాడు? అంగీకరించాడు. చూడండి ఎబ్రి 11:4 ఎబ్రిలకు రాసిన పత్రిక. యెహోవా అర్పణ హేబేలు నిజమైన అర్పణ చేశాడు, విశ్వాసంతో చేసినట్టుంది. ఎబ్రి 11:4. విశ్వాసమును బట్టి హేబేలు విశ్వాసాన్ని బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి. హేబేలు అర్పణలో విశ్వాసంతో కూడిన అర్పణ. హేబేలు అర్పణ చాలా సమర్పణతో కూడింది. ఇంకో వాటిని 3:12 వస్తారు. అసూయ నుంచి అనర్థాలలో హేబేలు కయీను చూసుకున్నాం. 1 యోహాను 3:12. మనకు ఎలా ఉండరాదంట? కయీను వంటి వారు. ఎందుకు? కయీనుకి ఏం లేదు, విశ్వాసం లేదు. హేబేలుకి ఏముంది? అంటే చెప్పండి. విశ్వాసం ఉంది. మా కయీను దుష్టుని సంబంధి. మనం దేవుడికి ఇష్టమైనది తీసుకొని వస్తే ఆయన ఎంతో ఆనందిస్తాడు, ఎంతో సంతోషిస్తాడు. ద్వితీయోపదేశ కాండంలో వస్తారు 6:5 ద్వితీయోపదేశ కాండం అంటే మనం ఆయన సన్నిధికి ఏం తీసుకొచ్చిన విశ్వాసంతో నమ్మకంతో ఆయనకు అర్పించాలని వస్తే ఎంతో సంతోషపడతాడు. ద్వితీయోపదేశ కాండం 6:5. నీవు నేను ఎలా ప్రేమించాలో దేవుడిని పూర్ణ శక్తి, పూర్ణ మనస్సు, పూర్ణ చదవమ్మాజీ. పూర్ణ ఆత్మ, పూర్ణ శక్తి నీ దేవుడైన యెహోవాకు ఏదైనా మనస్ఫూర్తిగా తీసుకురావాలి. అసూయ హేబేలు గురించిన అసూయ ఉంది కాబట్టి కయీను ఏమైపోయాడు? నాశనంలో దేశదిమ్మరైపోయాడు. భయంకరంగా శాపం తెచ్చుకున్నాడు. అసూయ మానవుని
ఏం తీసుకొస్తుంది? నాశనము చేస్తుంది. ఇంకో మాట బైబిల్ మొదటి సమయాల గ్రంథం 3వ అధ్యాయం 31వ అధ్యాయం అంటే ఒకసారి అసూయ ఆత్మహత్యకు దారితీస్తుందంట. అసూయ దేనికి దారితీస్తుంది? ఆత్మహత్య. తీయండి మొదటి సమయాలు 31వ అధ్యాయం 4వ వచనం. మొదటిదేమో అసూయ మానవుని నాశనం చేస్తుంది. రెండవది మొదటి సమయం 31:4 అసూయ ఆత్మహత్యకు దారితీస్తుంది. సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయ మంచిదా 31వ అధ్యాయం 4వ వచనం. సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యం చేయుకున్నట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడువు. ఆత్మహత్య వాళ్ళు వచ్చి నన్ను నమ్మేదానికంటే నేనే చచ్చిపోతాను. అంత గొప్ప మహారాజు ఈ మాట. వాళ్ళు వచ్చి నన్ను ఎందుకమ్మా? చూడు ఎంత అసూయ. కాబట్టి ఆ కత్తి తీసి నా మీద వేయండి. అతనేమన్నాడు? ఆయుధాలు మోసేవాడితో చెప్పగా అతడు సౌలు తన కత్తి పట్టుకొని దాని మీద అంటే ఏం చేసుకున్నాడు? ఆత్మహత్య చేసేసుకున్నాడు. అసూయ అనేది ఎంత డేంజర్. మనుషులు ఎంతవరకు తీసుకొస్తుంది? ఆత్మహత్య కూడా దారితీస్తుంది. అసూయ అనేది 3వ మాట. దేవునికి ఇష్టం లేని స్వభావం. మనలో ఒకవేళ అసూయ ఉంటే అది ఎవరికి ఇష్టం లేదు? దేవునికి ఇష్టం లేని స్వభావం. తీయండి ఒకసారి 2వ సమయాల లూకా 9వ అధ్యాయం 43వ వచనం. లూకా 9వ అధ్యాయం 43వ వచనం. అసూయ దేవునికి ఇష్టం లేని స్వభావం అంట. లూక్ chapter 9 verse 43. కనుక అందరూ దేవుని మహాత్మ్యమును చూచి ఆశ్చర్యపడిరి. ఆయన చేసిన కార్యములన్నిటినీ చూచి అందరూ ఆశ్చర్యపడకుండా ఆయన ఈ మాటలు మీ చెవిలో నాటనీయుడు. మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడబోచున్నాడని తన శిష్యులతో చెప్పాను. అయితే వారు ఆ మాట గ్రహింపకుండానప్పుడు అది వారికి మరుగు చేయబడిన కనుక వారు దానిని తెలుసుకొనలేరు. మరియు ఆ మాటను గురించి వారు ఆయనను అడగవెళ్ళి అసూయ అనేది దేవునికి ఇష్టం లేని స్వభావం. ఆత్మహత్యకు దారితీస్తుందని చెప్పే కదా. అసూయ హత్య కూడా దారితీస్తుంది. అసూయ మనసుకు ఉంటే మనకంట ఎలాంటి మాటలు ఉంటాయంటే కత్తిపోటు లాంటి మాట. మనలో అసూయ ఉందనుకో ఎదుటి వారికి ఏం చేస్తాం? మనము కత్తితో పడి అవసరంలా మాటలతో వాళ్ళు ఏం చేస్తాం? హత్య. ఎందుకు మనలో ఏముంది? అసూయ. తీయండి ఒకసారి సామెతల గ్రంథం 2వ సమయం 17:20 చదివారు కదా అమ్మా. 2వ సమయం 17:20 చదివారా? చదువు. 2వ సమయం 17వ అధ్యాయం 20 వచ్చు. అసూయ హత్యకు దారితీస్తుంది. 2వ సమయం 17వ అధ్యాయం 20 వచ్చు. మంచిగా అహితోపేలు తాను చెప్పిన అహితోపేలు అనేవాడు వాడు భయంకరమైన ఆలోచన చెప్పేవాడంట. అందరు గొడవలు పెట్టేవాడంట. ఆ అహితోపేలు అనే వ్యక్తి చెప్పిన ఆలోచన ఏం చేయలేదంట. జరగకపోవడం వలన గాడిద గంట కట్టి తన ఊరుకున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చట్టబెట్టుకుని ఊరికి ఊరేసుకుని చచ్చిపోయాడు. అసూయ ఎంత! వాళ్ళ ఆలోచన అంటే ఏం కాలేదంట, నెరవేరలేదంట. ఊరేసుకుని చచ్చిపోయాడు. ఎంత డేంజర్ అంటే! నా ఆలోచన
వచ్చిన వాళ్ళు చాలా మంది పట్టింది కాదు, ఎన్ని కాదు ముందు మూడే కాదు. నేను చెప్పిందే జరగాలి, నేను చెప్పిందే జరగలేదు అనుకో. ఏం పోసుకుని రుసం పోసుకుని కూడా ఆత్మహత్య చేసి ఈ ఐటోపియన్ ఆలోచన ఏం కాలేదంటే నెరవేరలేదని చెప్పి వాడు పెద్ద కట్టుకొని వెళ్ళి ఇంటికి ఏం చేశాడు, ఊరేసుకొని దాన్ని ఏమంటారు ఆత్మహత్య. అసూయ అనేది ఆత్మహత్యను ప్రేరేపిస్తుంది అనమాట. ఆత్మహత్యను కూడా దారితీస్తుంది. తర్వాత అసూయ రోగాన్ని తెస్తుంది. అసూయ ఏం చేస్తుంది చెప్పండి? ఎవరెవరికి పొందిన రోగాలు ఉన్నారు, అందరికీ రోగాలు అంటే అర్థమైంది ఉందా? అందరికి అసూయలు ఉన్నాయా? చెప్తలేదు ఎవరు లేవా? వచ్చారు చాలా మంది మనకి ఏం అసూయ లేదు. మనకు అమ్మాయిలకు అది వేరు అంటారు. అంటే మనకు వచ్చే రోగాలు వేరే, కానీ అసూయ బైబిల్ ప్రకారం ఏంటంటే ఆ రోగాలు చదవండి. సామెతలు 14:30 చదవండి ఒకసారి. సామెతలు మనం దేవుని వైపు కనిపిస్తే మంచిదే రోగం, మరి అసూయ వల్ల రాకూడదు. 14:30 చదవండి. సామెతలు 14:30. సాత్వికమైన మనస్సు శరీరమునకు దీపం. మత్సరం అంటే ఏంటి? అసూయ. మత్సరము ఎముకలకు ఏమొస్తుంది? గుళ్ళంటే ఏంటి? రోగం. అసూయ మనలో ఉందనుకో ఏమొస్తుంది అంటే బైబిల్లో అది రోగాన్ని వస్తుంది. ఇక్కడ ఉన్న మనం అందరం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మనలో అసూయ ఉంటే ఏం తీసుకొస్తుంది? రోగాన్ని తెస్తుంది. అసూయ ఉంటే ఆత్మహత్యకు దారి తీస్తుంది. అసూయ మనలో ఉంటే హత్య చేయడానికి కూడా వెనకాడదు. అసూయ ఉంటే ఏం చేస్తారు? ఉరేసుకుని కూడా చస్తారు. అసూయ రోగాన్ని తీసుకొస్తుంది. నేను ముగిస్తున్నా. అసూయ భయాన్ని తెస్తుంది. అసూయ ఏం చేస్తుందంట? భయాన్ని కూడా తీసుకొస్తుంది. చదవండి ఒకసారి. 1 సమూయేలు 18వ అధ్యాయం ఒకసారి. 1 సమూయేలు 18వ అధ్యాయం 29వ వచనం. 1 సమూయేలు 18వ అధ్యాయం 29వ వచనం. దావీదునకు మరి ఎక్కువగా భయపడి ఎల్లప్పుడూ దావీదు మీద దావీదునకు మరి ఎక్కువగా భయపడి ఎల్లప్పుడూ దావీదు మీద విరోధంగా ఉండేది. సౌలు గురించి అనమాట. సౌలు గురించి సౌలుకు దావీదు మీద ఏముంది? అసూయ ఉంది. కాబట్టి దావీదు అంటే ఏముంది? భయం ఉంది కదా. దావీదునకు మరి ఎక్కువగా భయపడి ఎల్లప్పుడూ దావీదు మీద ఏం చేసేవాడు? విరోధంగా ఉండేవాడు. మన ఎవరి మీద అసలు అసూయ ఉంటే ఎవరి భయం ఉండాలా? వాళ్ళకి భయం ఉండాలి. కానీ ఎవరికైతే అసూయ ఉంటే వాళ్ళకి ఏమొస్తుంది? వాళ్ళకి మీదకి భయం తెస్తుంది అసూయ. రక్షించబడిన మనం ప్రార్థన దేనికోసం చేయాలంటే, దేవా నేను ఎవరి మీద ఏ రోజు కూడా నాలో ఏముండకూడదు. చెప్పడం ఏముండకూడదు? అసూయ పడకూడదు. ఎవరైనా కొత్త వస్తువులు కొంటే వాళ్ళ గురించి నేను ఆనందించేలా చేయి ప్రార్థన. ఎవరైనా కొత్త వస్తువులు తీసుకొచ్చాడు ఇంటి పక్కన, దేవా నేనేం చేయాలి చెప్పండి? ఆనందిస్తామా అసూయ పడతామా?
నీ టీవీ 32, వాడి టీవీ 64 ఇంచులు, నీ టీవీ 50 ఇంచులు, వాడి టీవీ 100 ఇంచులది. నీకు సైకిలే ఉంది, బైక్, వాడు కారు తీసుకుని వచ్చాడు. ఓసారంట డాక్టర్ దగ్గరికి అర్జెంటుగా వచ్చాడంట పేషెంట్. ఏంటి బాబు అంటే కడుపులో మంట సారు అన్నాడు. అరే ఏం తిన్నావు అన్నట్టు. ఏమి తినలేదు. మరి ఏం తినాలంటే కడుపు మంట తింటున్నాడు. ఎప్పటి నుంచి వచ్చింది కడుపు మంట అంటే సార్ నిన్న మధ్యాహ్నం తిన్నాను. ఎందుకు వచ్చింది? ఏమో తింటావు కదా అంటే ఏమి లేదు సార్, మా ఇంటి ముందు కారు అనుకున్నాడో లేదో ఇంటి ముందు వచ్చి ఆపేడు. అప్పటి నుంచి నాకు కడుపు ఏమొస్తుంది? మంట మంట మంట. దరిద్రురా, వాయ కాలు పడుకుంటే కొత్త కాలు పడుకున్నాడు. నాకేమొచ్చింది? కడుపులో మంట. డాక్టర్ గారు కాంతపై నోదేశారు. అరే వాడు కాలు తీసుకొచ్చి వాడింటి మీద ఏది ఆపితే వీరికేమొచ్చింది? సమాజం లేరంటారా? దాంట్లో మన సంఘంలో లేరంటారా? మన కుటుంబాల్లో ఉండరంటారా? బంధువులు ఉండరా? చెప్పండి. మనకు లేకలేక కాదు వచ్చింది అనుకో, వారికి ఎనలేని కడుపులో ఏమొస్తుంది? చెప్పడమ్మా. ఎదుటి వారి మీద అసూయపడి మంచి లక్షణం కాదు. ఎదుటివాడు ఇల్లు కొనుక్కున్నందుకు ఒక కొంతమంది మన ఇల్లు కారణందుకు కాదు బాధ, వాడి ఇల్లు కారణందుకు. అర్థమైందని చెప్పింది. మన ఇల్లు కాలిపోతున్నందుకు కాదు బాధ. అయ్యో వాడి ఇల్లు కాలలేదు, నా ఇల్లు కాలేదు. ఏముంది నీలో? చెప్పండి. చెప్పాలి. ఇంకోడంటే వాడు ఇల్లు కాలుతా ఉంటే వచ్చి బొగ్గులు ఎదుర్కొంటున్నాడు అంటే అర్థమైంది. వాడు ఇల్లు కాలిపోయి వాడు బాధపడుతుంటే వీడేం చేస్తున్నాడు? ఆర్పేసి బొగ్గులు బొగ్గులు తీసేస్తున్నాడు. అంటే వారి మీద ఏముంది? ఇద్దరికి ఎంత చెప్పండి. యేసు ప్రభుల వారు కూడా ఈ లోకానికి వచ్చి ఆయన ఎంత మంచిగా పాప రక్షకుడుగా స్వస్థతలు చేస్తా ఉంటే మానవులందరూ ఆయన మీద ఏం పడ్డారు? అసూయనే. శిలువకి ఎందుకు వేశారు? శిలువకి ఏం చేశారు? ఎందుకు వేశారు? అసూయనే. ఆయన అసూయ ఉంటారు. ఎంత అసూయ అంటే సొంత వారే దైవంలో సొంత వారు ఆయన నమ్మలేదండి. సొంత వారు ఆయన శిలువ వేశారు. ఏమన్నారు తెలుసా? పిలాతీయులకి ఏమి లేదు, నేను నిర్దోషి అంటే ఏమన్నారు అందరూ? ఈయన శిలువ వేయము, శిలువ వేయము, శిలువ వేయము. అంత మాత్రమే కాదు, ఏదైనా పాపం ఉన్నా మా మీద మా పిల్లలు కొట్టు అన్నట్టుగా. ఎందుకు అంటే యేసయ్య మంచి చేస్తున్నాడని వీళ్ళలో ఏముంది? అసూయ. చెప్పండి ఏంటంటే కాబట్టి ఆయన ఎంత అసూయపడ్డా ఆయన లోకాల్లోకి వచ్చి చనిపోయి సమాధి పడి 3 రోజులు ఏమైనాడు? తిరిగి. మన జీవితంలో ఈ రాత్రి నేర్చుకున్న చిన్న ఆ మాట ఏంటంటే అసూయ పడరాదు. చెప్పండి ఏంటంట? అసూయ ఉంటే ఎంతో అనర్థం. అసూయ మానవుని నాశనం చేస్తుంది. అసూయ ఆత్మహత్యకు దారితీస్తుంది. అసూయ దేవునికి ఇష్టమైన స్వభావం. అసూయ హత్యకు దారితీస్తుంది. అసూయ ఉంటే ఏమొస్తుంది? మన ఎముకలకు రోగం. చెప్పండి. ముళ్ళకు రోగం. ఎక్కడో సార్ లోపల నొప్పి వస్తుంది. ఏది వస్తుంది? లోపల ఎముక. అంటే మనలో ఇతరుల గురించి మనకి ఏముంది? వాళ్ళు మంచి బట్టలు వేసుకుంటే ఓర్వలేము, మంచి ఇల్లు కొనుక్కుంటే ఓర్వలేము, మంచి కారు కొనుక్కుంటే ఓర్వలేము. అసూయ. కానీ ఎప్పుడు దేవుడు అడగాలి, ప్రభా నాకు ఏం రాకూడదు? చెప్పండి. అసూయ అనేది రానియద్దు. వాళ్ళు ఏం తీసుకొచ్చినా
ఏదైనా వాళ్ళ దేవుని బిడ్డను బట్టి నేను కూడా దేవుని ఏం చేస్తా, సంతోషిస్తా, ఆనందిస్తా. వాళ్ళని బట్టి దేవునికి ఏం చెల్లిస్తా, కృతజ్ఞత. నిజంగా చెప్పండి, మంచి కారు తీసుకొచ్చి ప్రార్థన చేద్దామనుకో, చేస్తాడా? కొంతమంది చేస్తారు, కానీ కొంతమంది లోపల ఏమంటుంది, వీడు కారు వస్తే నేనేం చేయాలంట, అయ్యో నాకు ఏమి కూడా. అలాంటి అసూయ రాకూడదు. ఎప్పుడు కూడా దేవుడు చిన్నాంతో ఏం చేయాలి, తృప్తి పడాలి. మంచిది, దేవుని ఆరాధన కనుమూసుకోండి, ఎవరు వచ్చండి. కొంతమంది దేవుడికి ప్రార్థన చేస్తారు, లేక ఆరాధన చేస్తారు. ప్రేరేపణ వచ్చిన వాళ్ళు చేయాలి.